రథయాత్ర అంటే దైవ స్వరూపాలను దేవతలను ఆలయం నుండి రథాలపై ఊరేగింపుగా తీసుకువెళ్లే పవిత్ర ఉత్సవం. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్రకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఈ యాత్రలో జగన్నాథస్వామి, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి 3 భారీ రథాలపై ఆలయం నుండి గుండిచా ఆలయానికి ప్రయాణిస్తారు. పూరీ క్షేత్రం హిందువుల 4 ప్రధాన ధామాలలో ఒకటి. ఇక్కడి జగన్నాథస్వామిని జగత్తుకు నాథుడిగా అంటే విశ్వానికి అధిపతిగా భావిస్తారు. సాధారణంగా ఆలయంలో మాత్రమే దర్శనమిచ్చే స్వామివారు ఈ ఒక్క సందర్భంలో భక్తుల మధ్యకు వచ్చి అందరికీ దర్శనమిస్తారనే విశ్వాసం. రథయాత్ర విశిష్టతేమిటంటే ఈ మహోత్సవంలో కుల మత వర్గ దేశ భేదాలు ఉండవు. దేవుని ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని ఈ ఉత్సవం ప్రపంచానికి చాటుతుంది. లక్షలాది మంది భక్తులు రథాల తాడులను లాగడం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన అనంతవర్మ చోడగంగ దేవుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. సుమారు 214 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ మహాగోపురం కళింగ శిల్పకళకు అద్భుత నిదర్శనం. ఆధ్యాత్మికంగా చూస్తే జగన్నాథుడు విశ్వనాథుడు. ఆయన రూపంలో కులమత భేదాలు లేవు. అందరినీ సమానంగా ఆదరించే విశ్వ మానవతా సందేశముంది. శాస్త్రీయంగా చూస్తే ఆలయ నిర్మాణంలో కనిపించే ఇంజనీరింగ్ నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంది. సముద్రానికి సమీపంలో ఉన్నప్పటికీ శతాబ్దాలుగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలిచిన ఈ నిర్మాణం భారతీయ వాస్తు శిల్ప సంపదకు గొప్ప నిదర్శనం. సాధారణంగా రథయాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకుంటారు. హైదరాబాద్ నుండి పూరీ సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి పూరీకి నేరుగా లేదా అనుసంధాన రైళ్లు, భువనేశ్వర్ వరకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక అమరావతి సమీపంలోని విజయవాడ జంక్షన్ నుండి పూరీకి అనేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి ఏటా జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ యాత్ర ద్వారా జగన్నాథుడు ఆలయం బయటకు వచ్చి ప్రజల మధ్యకు చేరడం సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే పూరీ క్షేత్రం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మానవతా విలువలకు చిరస్థాయి చిహ్నం. ఆధ్యాత్మిక దృష్టిలో రథయాత్ర ఒక గొప్ప జీవన సందేశాన్ని అందిస్తుంది. ఈ శరీరమే రథం, మనస్సే పగ్గం, ఆత్మే రథంలోని స్వామి అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. రథాన్ని ముందుకు లాగినట్లే మన జీవితాన్ని కూడా ధర్మం, సత్యం, సేవ, భక్తి మార్గాల్లో నడిపించాలని ఈ మహోత్సవం మనకు గుర్తు చేస్తుంది. రథాల ఘంటానాదాలు, వేద ఘోషలు, హరినామ సంకీర్తనలు, లక్షలాది భక్తుల జయ జయ ధ్వానాలతో పూరీ నగరం ఆధ్యాత్మిక సాగరంగా మారిపోతుంది. భక్తి పరవశంలో మునిగిపోయిన ప్రతి హృదయం దైవానుభూతిని ఆస్వాదిస్తుంది. రథాన్ని లాగడమంటే కేవలం ఒక చెక్క రథాన్ని కదిలించడం మాత్రమే కాదు, మన జీవిత రథాన్ని ధర్మ మార్గంలో నడిపించాలని చేసే ఆధ్యాత్మిక సంకల్పం.